హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీల్లోకి అన్నిటిలోకి రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి చూపిస్తున్నాను. ఈ ఒక్క పచ్చడి ఉంటే మనకి కూరలు అవసరం ఉండదు, అలానే టిఫిన్స్లోకి చట్నీలు వేరేగా చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అన్నిటిలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మరి ఆలస్యం లేకుండా ఈ కొత్తిమీర టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇప్పుడు కారానికి తగినట్లు నేను ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలని, అలానే ఒక 5 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. ఎండుమిరపకాయలు అలానే పచ్చిమిరపకాయలు కలిపి వేసుకొని చేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ అదిరిపోతుందనమాట. వీటిని లో ఫ్లేమ్లోనే ఇలా దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలని అస్సలు మాడనీయకూడదండి, మాడితే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా చక్కగా వేగిపోయాయి చూసారు కదా. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇలా చల్లారిన తర్వాతే మనం మిక్సీ ఆడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కరెక్ట్గా 4 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను సన్న పొడుగు ముక్కలు కట్ చేసుకున్నానండి, తొందరగా ఆయిల్లో మగ్గిపోతాయని. ఇవి మనం ఇలా కలిపేసుకొని వీటిలోకి నేను మీడియం సైజు నిమ్మ సైజు అంతా చింతపండు పెట్టుకుంటున్నాను. ఈ చింతపండును కూడా టమాటాల్లో కలిపేసుకొని మనం మగ్గ పెట్టుకోవడం వల్ల చింతపండు అలానే టమాటాలు బాగా మగ్గిపోయి గుజ్జులాగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కసారి మూత తీసి చూస్తే చూడండి, టమాటా అయితే మనకి మెత్తబడుతూ ఉంది. ఇలా కలిపేసుకొని అడుగంటనీయకుండా ఇప్పుడు నేనైతే ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసుకొని నీళ్లు వార్చి పక్కకు పెట్టుకున్నాను. ఆ కొత్తిమీర మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మనం టమాటాలు గుజ్జు కోసమే వాడుతున్నామండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొత్తిమీర క్వాంటిటీయే ఎక్కువ వేయాలి. అదే టమాటా క్వాంటిటీ ఎక్కువ వేస్తే అప్పుడు టమాటా ఫ్లేవరే డామినేట్ అయ్యి అప్పుడు మనకి కొత్తిమీర ఫ్లేవర్ లేకుండా టేస్ట్ అంతగా అనిపించదు అనమాట. అప్పుడు అది టమాటా పచ్చడి కిందకు వస్తుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసుకున్నాను కాబట్టి మనకి ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా కొత్తిమీర ఫ్లేవరే ఉండి చాలా బాగుంటుంది. ఒకసారి ఇది మొత్తం టమాటాల్లో మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గ పెట్టుకోవాలి. చూడండి, ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేస్తే ఎంత కొంచెం అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టకోకుండా ఇక టమాటాలు కొత్తిమీరను ఉన్న నీరు కూడా మగ్గిపోయేటట్లు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే చూడండి, టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయాయి, కొత్తిమీర కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ఈ కొత్తిమీర అలానే టమాటాలని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిపోగానే ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలని వాటితో పాటు ఒక 6-7 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి అలానే పచ్చి జీలకర్ర వేసుకోవాలండి. ఈ పచ్చి జీలకర్ర వెల్లుల్లి వల్ల పచ్చడికి అసలైన రుచి యాడ్ అవుతుందన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ ఆడుకుంటున్నాను. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ మూత తీసి చూడగానే చూడండి, ఈ దినుసులన్నీ బాగా నలిగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో మొత్తం ఒక దగ్గరికి చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం టమాటా అలానే కొత్తిమీర వేసినప్పుడు కారం ఉప్పులు ఈవెన్గా సరిపోవాలి కాబట్టి వీటన్నిటిని ఇలా దగ్గరికి చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి చల్లారి పక్కకు పెట్టుకున్న ఈ టమాటా కొత్తిమీరను కూడా వేసేసుకొని బరకగా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ మెత్తగా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ అలా ఆపుతూ తిప్పుతూ ఉంటున్నట్లయితే బరకగా వస్తుంది. ఇలా చూడండి, ఈ మాత్రం బరక ఉంటే సరిపోతుంది. మనకి మధ్య మధ్యలో ఆ పల్పు తగులుతూ టేస్టీగా అనిపిస్తుందండి పచ్చడి. ఇంతే, చాలా సింపుల్గా మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీల్లోకి టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల
నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.